హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాండి తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం పాలాకు ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. దీనికి నేను 4 కట్టలు పాలాకు తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. 3 ఆనియన్స్, 2 చిల్లీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ని దీంట్లో వేసి మనం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న చిల్లీని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాము. దీన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పాలక్ని దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. లేకపోతే నీచు వాసన వస్తుంది, టేస్ట్ అస్సలు బాగుండదు. అది ఫ్రై అయ్యే లోపల నేను ఇక్కడ 5 ఎగ్స్ని బీట్ చేసుకొని బాగా కలిపి పెట్టుకుంటున్నాను. పాలకి ఇంకా ఫ్రై అవుతుంది. ఇప్పుడు దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. మీరు ఎక్కువ తినేడుగా ఉంటే ఇంకా 1 స్పూన్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మొత్తం దీన్ని మిక్స్ చేసుకొని ఇంకా కొద్దిసేపు ఫ్రై అవనివ్వాలి. ఇంకా కొద్దిగా వాటర్ అలానే ఉంది, బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఆకు బాగా ఫ్రై అయిపోయింది, ఆయిల్ కూడా సపరేట్ అయింది. ఇప్పుడు మనం ఎగ్స్ని దీంట్లో మిక్స్ చేసుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఫ్రై చేసిన ధనియాల పౌడర్ మిక్స్ చేయాలి. అంతే, మిక్స్ చేసేసి 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంతే అండి, 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీ అయిన రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. మీ ఎక్స్పీరియన్స్ని నాతో కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.